మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ చరణము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ఈ లోకములో తల్లిదండ్రులకు పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ అపారమైనది. దాన్ని ఎవరు వెలకట్టలేనిది. అయితే అటువంటి ప్రేమను మనము కోల్పోయినట్లయితే, అటువంటి ప్రేమ కొరకు మనం ఎదురు చూస్తున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గలవారి ఎడల జాలిపడును. జాలి. దేవుడు ఈరోజు మనతో జాలి కోసము మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జాలి పడేటువంటి దేవుడుగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఈ మాటలేంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ మీద జాలిపడి నీకు సహాయము చేసేవారు లేరని, నీ మీద జాలిపడేవారు ఎవరు లేరని నిరాశలో నువ్వు ఉంటే దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, తండ్రి తన కుమారుల ఎడల ఏ విధంగా అయితే జాలిపడతాడో, ఈ లోకంలో శరీరానుసారమైనటువంటి తల్లిదండ్రులు కుమారుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు, ఏ విధమైనటువంటి జాలిని కలిగి ఉంటారో మనకి తెలుసు. అయితే ఒకవేళ అటువంటి ప్రేమను కోల్పోతే, ఒకవేళ అటువంటి స్థితిలో నుండి జారిపోతే, అటువంటి పరిస్థితులు లేకపోతే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎవరి జాలి కోసము వెతుకుతా ఉన్నావు, ఎవరి జాలి కోసము పరితపిస్తూ ఉన్నావు, నీ గురించి జాలిపడేవారు లేరని, నీ పట్ల జాలి చూపించేవారు లేరని, నీ ఉన్న పరిస్థితుల్లో నలిగిపోతుంటే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆయన జాలిపడేటువంటి దేవుడు. ఎలాంటి జాలి ఆయన చూపిస్తాడంటే, ఈ లోకంలో తల్లిదండ్రులు ఏ విధంగా జాలిపడి మనల్ని ప్రేమిస్తారో ఆ విధంగా ఆయన జాలిపడేటువంటి దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు దిగులు చెందకు. నీవున్న స్థితిని బట్టి నువ్వు కలత చెందకు. నీ మీద జాలి పడటానికి దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన నీ ఎడల జాలి పడేటువంటి దేవుడు. ఈరోజు నువ్వు ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమను చూసి, ఈరోజు నువ్వు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి, ఈరోజు నీ పైన ఉన్నటువంటి అధికారులు జాలి పడట్లేదేమో, నీ పైన ఉన్నటువంటి అధికారులు నీ పట్ల జాలి చూపించటం లేదేమో. నీ స్థితిని చూసి నీ బంధువులు, నీ స్నేహితులు నీకు సహాయము చేయగల వారు కూడా నీకు జాలి పడట్లేదేమో. దిగులు చెందకు, నిరాశ చెందకు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలిపడును. ఆయన జాలి పడతాడు. ఆయన జాలి పడేటువంటి దేవుడు. అయితే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మన ఎడల జాలి పడతానంటున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి ధైర్యము తెచ్చుకుని, ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకుని, కృంగిపోకుండా, కుమిలిపోకుండా, విశ్వాసములోంచి జారిపోకుండా దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన జాలి పడతానంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరానుసారంగా ఉన్న తల్లిదండ్రులే అంత జాలి పడతా ఉంటుంటే, పరలోకమందున్న మన తండ్రి, మనల్ని తయారు చేసినవాడు, మనల్ని నిర్మించినవాడు, మనల్ని ఏర్పరిచినవాడు, ఆయన ఎంత జాలి పడతాడో ఒకసారి ఆలోచించామా? కాబట్టి ఈ వాక్యమైన ప్రియ సహోదరి, సహోదరుడా, జాలి చూపేటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. మనము దిగులు చెందవలసిన అవసరం లేదు, కలత చెందవలసిన అవసరం లేదు. ఆయనే మనకు ఆధారము, ఆయనే మనకి జాలి చూపిస్తాడు. అట్టి జాలిని మనమందరము పొందుకోవటానికి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్.